వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ లాలాపేట ఏరియానే ఆయన ఇంటి పేరుగా మార్చుకుంటూ లాలాపేట లల్లుబాయ్. అసలు ఆయన లాలాపేట లల్లుబాయ్ పేరెందుకు వచ్చింది, అసలు మెల్ల గోల్డ్ ఎందుకు వేసుకుంటాడు, ఇవన్నీ చాలా విషయాలు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అన్నతో మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే. అన్న నమస్తే వెంకట్, బాగున్నావా? బాగున్నానన్న. గోల్డ్ ఒరిజినల్ అన్న? ఒరిజినల్ కాకుంటే ఎందుకు వేసుకుంటాం అబ్బా? దేవుని దయతో మేము హ్యాపీగా ఉన్నాం, కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాం, ప్రశాంతంగా మంచిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మాకేంటంటే గోల్డ్ ఎలాంటి షోక్ ఉండే అది ఇప్పుడు దగ్గర దగ్గర 10-15 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అయితే ఒరిజినల్ లేకుంటే ఒక 50,000 పెడితే ఇంత గోల్డ్ వస్తుంది, ఎన్ని చైన్లు వస్తాయి. అవును, 50,000 పెడితే ఇన్ని చైన్లు వస్తాయి. అవును, అవన్నీ వేసుకోవచ్చు, పెద్ద పని కాదు. ఇప్పుడు దాదాపు నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా నేను 2 చైన్లు వేస్తాను. 2 చైన్లు వేస్తా. నా దగ్గర ఏవైతున్నాయో అవే ఒరిజినల్ ఉంటాయి. అంటే ఇంతకంటే ఎక్కువ ఇంకా వేయచ్చు, కానీ ఏంటంటే గెటప్ పోతుంది. అన్నీ ఎక్కువ వేసేసి ఇది కంటే మనం మనిషికి తగ్గట్టు, మన ఆకారం తగ్గట్టు, మన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు షూట్ అయినట్టు మనం వేసుకున్నాం, అది కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఈ మాత్రం కరెక్ట్ షూట్ అయిందా లేదా? సూపర్ షూట్ అయింది. బస్ ఇంట్లో ఇంకా 2-3 వేసినాం అనుకో, ఆ గెటప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు లేడీస్ కూడా ఒక ఆభరణాలు, ఒక లాంగ్ చైన్, ఒక నెక్లెస్, తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏదైతుందో అవి వేసుకుంటాం. ఆ టైప్ ఆఫ్. ఎందుకు వేయాలనిపించింది అసలు? ఎందుకు వేయాలనిపించింది? వేయాలనిపించిందంటే నాకు బంగారము వేయాలని చిన్నప్పటి నుంచి షోకు వేస్తున్నాను. ఎంత ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మీ మెల్ల గోల్డ్? ఒక 65-70 తులాల దాకా. ఇప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో కనీసం ఒక్కరికన్నా మంత్రి పదవి ఇచ్చారు ముదిరాజులకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ముదిరాజులకి ఒక పదవి, మంత్రి పదవి. బీఆర్ఎస్ పార్టీలో నేను దగ్గర దగ్గర ఒక 8-9 మంది ఎమ్మెల్యేకి పనిచేసాను. బీఆర్ఎస్ పార్టీ ఉండేది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముదిరాజులను చాలా చిన్న చూపు చూసారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక 50-55 లక్షల మంది ముదిరాజులు ఉంటే అందులో ఓట్లు ఇస్తందుకే పనికొస్తారు ముదిరాజులు, రాజకీయంగా పనికిరారని చెప్పేసి వాళ్ళకు అలా అనిపించినట్టుంది. ఒక టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ముదిరాజులకు ఒక 2 టికెట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి కూడా ఒక టికెట్ ఇవ్వలేదు. మనకు ఏ పార్టీ టికెట్లు ఇస్తే ఆ పార్టీకి మనం అందరం కూడా అనుకూలంగా పనిచేద్దాం, ఆ పార్టీని గెలిపిద్దామని చెప్పేసి శాయశక్తుల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది అంటే ఇవాళ ముదిరాజులందరూ కూడా కలిసికట్టుగా ఓట్లు వేసేసి గెలిపించడం జరిగింది. దాంతోపాటు 4,80,000 ఓట్ల ఏవైతున్నాయో ఆ 4,80,000 ఓట్ల మెజార్టీతోన ఇవాళ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 115 నియోజకవర్గాల్లో దాదాపు 35,000 నుంచి 55,000 నుంచి 65,000 మధ్యలో కొన్ని కాన్స్టిట్యున్సీలో ముదిరాజు ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ ముదిరాజులందరూ కూడా ఫస్ట్ మనము మీటింగ్ పెట్టింది మక్తాల్లో. వాకిటి శ్రీహరి వాళ్ళ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముదిరాజులందరూ కూడా అక్కడ వచ్చేసి ఆ మీటింగ్కి రావాలని చెప్పేసి అంటే ఎవరు పోలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఎస్ మనం కులం గురించి పోతున్నాం, మనం పార్టీల గురించి కాదని చెప్పేసి నేను అక్కడ వస్తానని వాళ్ళ మాట ఇచ్చిన తర్వాత ఒక 4-5 మండలాలలో ఫ్లెక్సీలు కట్టించారు. లాలాపేట లల్లు ముదిరాజు అన్న వస్తున్నాడు పలానా మీటింగ్కి అని చెప్పేసి. అక్కడ దాదాపు ఒక 15 నుంచి 18-20 వేల మంది రోడ్లన్నీ ఒక 5-6 కిలోమీటర్ జామ్ అయిపోయింది. ఆ రోజు ఆ మీటింగు అక్కడ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి అన్న కూడా ఎస్ ముదిరాజులందరూ కూడా మక్తాల్లో ఐకమత్యంగా ఉన్నారు అని చెప్పడం. అందులో వాకిటి శ్రీహరి అన్న ఆ కాన్స్టిట్యున్సీని, మక్తాల్ కాన్స్టిట్యున్సీని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన పట్టుకొని ఉండడం, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నిత్యం ప్రజల్లో ఉండడం వాకిటి శ్రీహరి అన్న. అది అనుకూలంగా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీతోన వాకిటి శ్రీహరి అన్న గెలవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ముదిరాజులకు ఆల్మోస్ట్ మినిస్టర్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ టర్మ్లోనే ఇస్తామని అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. సరే తర్వాత మనం ఇంకో 1 మంత్ 2 మంత్స్ లోపల డిక్లేర్ అయిపోయింది. వాకిటి శ్రీహరికి మినిస్టర్ ఇస్తామని చెప్పారు. దాన్ని పెండింగ్ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక రాష్ట్ర నాయకునిగా ఉన్నా, లాలాపేట లల్లు ముదిరాజ్ అయినా
ఈ సర్పంచ్ ఎలక్షన్లు తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, అవును. దీని ముందు వాకిటి శ్రీహరి కానీ నీలం మధు కానీ ఉమ్, కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీకి సంబంధించి ఒక ఇద్దరు లీడర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికి మినిస్టర్ ఇచ్చినా ముదిరాజులందరూ కూడా ఇంతకుముందుకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేసిరో ఉమ్, అట్లా ముదిరాజులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండి ఓట్లు వేస్తారు. సర్పంచులకు కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో ముదిరాజు ఓటు బ్యాంకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సర్పంచులు ఓడగొట్టాలన్నా సర్పంచ్ గెలిపించాలన్నా ముదిరాజు ఓటు బ్యాంకు చాలా కీలకం కాబట్టి ఉమ్, ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని రేవంత్ అన్న మీరు ముదిరాజులు అంటే చాలా ఇష్టము అని అంటారు. ముదిరాజులు ఓట్లు వేస్తేనే నేను గెలుస్తానని చెప్పి ప్రతిసారి చెప్తారు. ఉమ్, కొడంగల్ కాన్ఫరెన్స్లో కూడా 50 నుంచి 55, 60 లక్షల 60,000 మంది ముదిరాజులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎలక్షన్ కంటే ముందు సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు మీరు ఖచ్చితంగా ముదిరాజులకు సంబంధించి మినిస్టర్ తొందరగా మీరు డిక్లేర్ చేసి ఓట్లోకి వెళితే మీరు ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఖచ్చితంగా మేమందరం కూడా నిలబడి ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే మినిస్టరు మీరు డిక్లేర్ చేయకుంటే ఖచ్చితంగా నేను తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ముదిరాజులందరికీ కూడా నేను వాయిస్ ఇస్తా. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు ఇవ్వద్దని చెప్పేసి నేను ఖచ్చితంగా వాయిస్ ఇస్తా. దాని ద్వారా 110% ముదిరాజులందరూ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా నా వెంట ఉన్నారు. నన్ను ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక అంకుల్గా అందరూ నన్ను ఇష్టపడతారు కాబట్టి 100% ఆ ప్రాబ్లం కాకుండా మళ్ళీ ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీ టికెట్లు లేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రోడ్లపైకి ఎక్కి ఏదైతే మాకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేసారో అదేవిధంగా ఎలక్షన్ కంటే ముందు కూడా మీకు అలాంటి ప్రాబ్లం జరగొద్దు అనుకుంటే ఖచ్చితంగా వాకిటి శ్రీహరి కానీ నీలం మధు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా మీరు 100% మీరు మినిస్ట్రీ ఇస్తే ముదిరాజులందరూ మింబడ ఉంటారు. ఖచ్చితంగా సర్పంచులు ఇవాళ ఎన్ని సర్పంచులు ఉన్నాయో దాదాపు 1000 మంది సర్పంచులు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ముదిరాజులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వబోతే మాత్రం 100% మీరు పిలుపునిస్తారు ఎస్, గవర్నమెంట్కి వ్యతిరేకంగా. 100%. ఇంకోటన్ ఈ మధ్యలో ఒక మీటింగ్లో తిన్మార్ మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రెడ్డిలంతా మా ఉత్సదాగండి అని. ఓకే, దీన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. మీరేమంటారు దీనిపై? ఒకటి గుర్తుపెట్టుకోండి భాయ్ సాబ్, ఉమ్, తీన్మార్ మల్లన్న చెప్పడానికి కారణం ఏంటంటే ఉమ్, రెడ్డిలకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీస్కి అందరికీ కూడా ఒక మంచి రిలేషన్షిప్పే ఉంది. ఇప్పుడు కాదు, తాత ముత్తాతల కంచి కూడా. ఉమ్, అందులో ఎవడో ఒకటి చీడ పురుగు ఏం మాట్లాడిండు, బీసీలు అందరూ కలిసి మా ఉత్సాహ తాగాలని చెప్పాడు. ఉమ్. ఆ మహేందర్ రెడ్డి అని పేరేం పేరు మహేందర్ వాడు కామెంట్ పెట్టి డైరెక్ట్ కామెంట్ పెట్టడము, ఎవరన్నా మాట్లాడిండు, ఫోన్లో ఎవడో మాట్లాడి వేరే విషయం. డైరెక్ట్ తీర్మార్ మల్లన్న ఇప్పుడు స్టూడియోకి సంబంధించి వాళ్ళకే డైరెక్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత ఆ మెసేజ్ అది తీర్మార్ మల్లన్న ఒక్కడే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీలందరూ కూడా దీనిలో స్పందించవలసి వస్తుంది. టైం వస్తే వాడు దొరికితే వాడిని దొరికించుకోవాలంటే పెద్ద పని కాదు. వాడు దొరికితే తీసుకుపోయేసి నటి రూపాయలు బట్టలు ఇప్పి దాంతో ఎక్కడెక్కడ పలగొట్టి తంబాలా కట్టేస్తాం. బీసీలందరూ దొరుకుతూ ఉండరా అవగాహన అనుకుంటారా? బీసీలు నిజంగానే బీసీలందరూ సమయమే పాటిస్తారు కాబట్టి ఎవడో ఫాల్తుగాడు ఎవడో ఒక మాట అన్నాడు, దాన్ని పట్టుకొని మొత్తం ఉన్న రెడ్డిలందరినీ కూడా మనం ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ కూడా ఓపిక పట్టుకొని ఎవడో అంటాడు ఏదో అని చెప్పేసి చూడనట్లా విడిచిపెట్టడం జరిగింది అంతే తప్ప స్పెషల్గా బీసీలందరూ కూడా ఏదో గాజులు వేసుకున్నారని కాదు, ఏదో అవలాలని కాదు. బీసీలందరూ నిజంగానే ఏకం అయిపోయి ఏదైనా చేసేస్తే ఏమవుతుంది? ప్రభుత్వం కూడా హెచ్చరించాలి కదా. అవును, ప్రభుత్వం కూడా ఏం చెప్పాలి, ఎవడైతే చెప్పిండో వాడిని ఇమీడియట్లీ పిలిపించేసి ఏం రా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చే అవసరం అనుకుంటే, చిన్నగా ఏదో అవసరం ఉంటే అరెస్ట్ చేసినట్టు చిన్న ఏదో కేసు గీసి పెట్టినట్లే చేసేసి ఇచ్చేపిచ్చేస్తే బీసీలందరూ కూడా ఒక సంతోషపడుతుంది. ఎస్, ప్రభుత్వం కూడా స్పందించింది, ఇలాంటి వ్యక్తులని ఏం సహించదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం సహించదు అని చెప్పేసి బీసీలందరూ కూడా చాలా ఆశాభావం సంతోషపడుతుంది. అట్లా సరే మీరు హెచ్చరించరు,
ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది? వాడు అన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. అనుకుంటే తీన్మార్ మల్లన్న అంత మీద మాట ఎందుకు అంటాడు? దాని చాలా మంది తప్ప అని చెప్పి రెడ్డి సంఘాలు ఇవన్నీ తీర్మానం మీద కేసులు పెట్టాలి ఇవన్నీ చేస్తారు కదా. అంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వెనకాల ఎక్కువ ఉన్నామా కొప్పు ఎట్టేసినా అందంగా కనిపిస్తున్నట్టు. ఇప్పుడు రెడ్డిలందరూ ఏంటంటే రెడ్డిలు అందరూ అసలు వాటిలో అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు బీసీలు ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా మాట్లాడారా? వాడు అట్లా చేసి ఇట్లా చేసిన అని చెప్పి తీన్మార్ మల్లన్న ఆ స్టేజ్ మీద అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాడు ఒక్కడే ఆ మాట అనుకుంటే ఆయన కూడా మాట్లాడలేరు కదా. ఆయన మాట్లాడినంత తప్పేముంది? ఇప్పుడు బీసీలు అందరి తరఫు నుంచి ఆయన ఒక తీన్మార్ మల్లన్న ప్రశ్నించాడు, తప్పేముంది? అంతే కదా. ఇప్పుడు బీసీ కులగణని ఒక సర్వే జరిగింది మొన్న. ఓకే, ఆ సర్వే మొత్తం తప్పు అని తీర్మానం అన్నట్లు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఉన్న బీసీలు ఇప్పుడు ఎలా తగ్గుతారు, అప్పుడు తక్కువ ఉన్న ఓసీలు ఇప్పుడు ఎలా పెరుగుతారు అని అడుగుతుండ్రు. ఒకటే ఇందులో కూడా వాస్తవానికి ఏంటంటే బీసీల ఓట్ బ్యాంకు 2020 అది ఇంతమందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం 2022 మధ్యలో అప్పుడు చేసినప్పుడు బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఈ మధ్యలో అవసరం అనుకుంటే ఈ 2, 3, 3, 4 ఏళ్ల లోపల అవసరం కూడా పెరగాలే తప్ప తక్కువ ఎట్లయితుంది? అదే కదా. వాళ్ళు కూడా ప్రభుత్వం ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని నడుచున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. తక్కువ ఎట్లయితుంది? అది నువ్వైనా నేనైనా ఖచ్చితంగా ఎవరైనా అడగవలసిందే. అడిగిన తప్పేం లేదు. అందులో రెడ్డిల ఓట్ బ్యాంక్ ఎట్లా పెరుగుతుంది, బీసీల ఓట్ బ్యాంక్ ఎట్లా తక్కువ అవుతుంది? అంటే బీసీలు చచ్చిపోయారా? బీసీలు మొత్తం చనిపోయినట్ట? రెడ్డిలు పెరిగారు, బీసీలు చనిపోవడం అని కాదు. సరే, ఇంతమందికి ఏదైతే సర్వే చేసిరో ఆ సర్వే రిపోర్ట్ ప్రకారము ఒక 5-10 లక్షలు పెంచి ఏదైనా అవసరం అనుకుంటే ఇప్పుడు దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు వరకంటే ఒక 25-30 లక్షలు పెరిగింటారు. అవును, ఒక 25-30 లక్షలు పెరిగింటారు. అంతా కాకుండా కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు పెరిగి లేదనుకుంటే ఉన్న ఏదైతే బీసీల సంఖ్య ఏదైతే ఉందో ఇంతమందుకు సర్వే చేసింది దానికంటే ఒక 5 లక్షలు 10 లక్షలు యాడ్ చేసేసి ఇచ్చినా కూడా బీసీలందరూ కూడా ఎస్ గుడ్ అన్నట్టు ఉంటున్నాయి. సర్వే చేసిన దాన్ని బీసీలు తక్కువ చేసేసి రెడ్డిలు ఎక్కువ. రెడ్డిలు ఎక్కువ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు రెడ్డిలకు సీట్లు ఏడే తక్కువ అవుతారు రేపు. అదే బీసీల సీట్లు ఎక్కువ, బీసీలకు సీట్లు మొత్తమే ఇచ్చేస్తే రెడ్డిలకు తక్కువ అవుతున్న ఉద్దేశంతో రెడ్డిల సంఖ్య తక్కువ, బీసీల తక్కువ చేసేసి రెడ్డిల సంఖ్య పెంచవలసి వచ్చింది. అది క్లియర్గా కనిపిస్తుంది కళ్ళము గల. అంటే దాంట్లో పెద్ద చెప్పుకునేది తీన్మార్ మల్లన్న గారు ఇది ప్రభుత్వం సర్వే కాదు, ఓన్లీ జానారెడ్డి సర్వే అంటున్నారు. జానారెడ్డి సర్వే అనేసి అంటే ఇక ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. ఒక్కరు చెప్తే కాదు, నాకు తెలిసి జానారెడ్డి ఒక్కడే చెప్తాను కాదు. ఇందులో ప్రభుత్వం కూడా అందరూ కలిసికట్టుగా ఆలోచన ఉంటేనే అంటే చిన్న విషయం కాదు కదా సర్వే విషయం అంటే. రేపు అందరికీ సమాధానం చెప్పి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా అవన్నీ ఆలోచన చేసి ఉంటారు. ఒక జానారెడ్డి కోడి అనేసి అనడం కరెక్ట్ కాదు. లాలాపేట లల్లుబాయ్ ఎంతమందికి ధమ్కి ఇచ్చాడు, ఎన్ని మర్డర్లు చేశాడు? ఇప్పటివరకు చూస్తే నా కొడుకు అడగలేను నా మాట. ఎంతమందిని మర్డర్ చేసిండు, ఎంతమంది ధమ్కీలు ఎందుకు ఇస్తాము, ఎందుకు మర్డర్లు చేస్తాం? మర్డర్లు చేసేటోళ్ళు ధమ్కీలు ఇష్టోళ్ళు వాళ్ళ చరిత్ర వేరే, వాళ్ళు ఉండే స్టైల్ వేరే, వాళ్ళు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు వేరే. నేను ఏ ఇంటర్వ్యూలో తీసుకున్నా కూడా నేను 1కి 100 రకాలు ఆలోచించి ఈ సొసైటీకి మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా వాళ్ళు వినేటట్టు ఉండాలి తప్ప ఎవడరా ఈ ఫాల్తు లంజోడికి ఏం మాట్లాడి బెక్కారు గాడు వీని ఎందుకురా ఇంటర్వ్యూ చేసినా అని చెప్పి తిట్టుకుంటట్టు ఉండదు. అవునా కదా? యాజ్ ఎ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంటర్వ్యూ చేసినా కూడా నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేటట్టు ఉండాలి తప్ప నువ్వు ఎవరిని మర్డర్ చేసినావు. గ్రేటర్ హైదరాబాద్లో ఏ పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు చెప్పిన ఏ పోలీస్ స్టేషన్లో లాలాన పేరు ఒక కేసు ఫైల్ అవ్వాలి అంటారు. చూడండి చూపియండి అంటున్నాను. అసలు మీ మీద ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వాలి. అరే కేసులు అంటే ఏమంటున్నంటే కొన్ని సందర్భాలను బట్టి జరుగుతాయి అంతే తప్ప స్పెషల్గా డైరెక్ట్ నువ్వు ఎంతమంది మర్డర్ చేసినట్టే నీకు మాట్లాడతా చెప్పేటోనికన్నా సిగ్గుండాలి, నువ్వు వాడేటోనిక నీకన్నా సిగ్గుండాలి. మాట మాట్లాడతాను ఏం మాట్లాడుతున్నావు దమాకులేని మాట అంతేనా? తక్కువ అట్లా మాట మాట్లాడదు. అట్లా ఆ టాపిక్ తీసుకురావద్దు. అడిగేది ఉంటే ఇంకేమన్నా అడుగు చెప్తా దానికి. లాలాపేట లల్లుబాయ్ అంటే ఏంటి అసలు? మీరు ఫోన్ చేస్తే వస్తారా 10 మంది? 10 మంది ఎందుకు 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. దాని అంతేనా? ఎందుకు రాదు? లాలాపేట లల్లు ముదిరాజు వ్యక్తిగతంగా ఈ సొసైటీకి మేలు చేయకుండా పర్లేదు, కీడు చేయకుండా ఈ సొసైటీలో బతికే వ్యక్తి లాలాపేట లల్లు ముదిరాజు. అర్థమవుతుందా? నేను మంచితనంగా నేను ఒక 100 మెసేజ్లు ఒక 4-5 గ్రూపుల్లో ఒక 100 మెసేజ్ పెట్టేస్తే దాదాపు ఒక టైం చెప్తే ఆ టైం ప్రకారం 1000 మంది అటెండ్ అవుతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటెండ్ అవుతారు. ముదిరాజులు ఒక్కరే కాదు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు, మైనార్టీస్, ముదిరాజులు, గౌడ్స్, రెడ్డిస్, ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నన్ను ప్రేమిస్తున్న చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం లక్షలాది మంది ఉన్నారు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కొంచెం సెట్ చేశా. మీరు రౌడీజం బాగా చేస్తారు, మీరు ధమ్కీలు బాగానే ఇస్తారని చెప్పి నాకు తెలిసింది. అందుకే నేను అడుగుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో వెంకట్, నేను ఇంతకు ముందుకు ధమ్కీలు ఇచ్చినా ఏమైనా కేసులు చేసినా
సోషల్ మీడియా అయితే ఇవాళ ఉంది కదా, అందరు కళ్ళు మూసుకొని తింటారు కదా. ఎవరు ఏ చిన్న డిస్టర్బ్ చేసినా, మంచి చేసినా సోషల్ మీడియా చెప్తారు, చెడు చేసినా సోషల్ మీడియా. అందులో లాలాపేట లల్లు ముదిరాజా అన్న ఎవరికన్నా ఇది చేసిండు అని చెప్పేసి ఏ సోషల్ మీడియాలో విన్నావా, చూస్తావా? జనాలు వాడు వీడు పట్టణం. ఇప్పుడు వెంకట్ కూడా ఏం చేస్తాడంటే, వెంకట్ మంచి ఇంటర్వ్యూ చేస్తుండు, నేను ఛానల్ పెట్టుకుండు, ఈయన ఎట్లా మొడ్డలు కలిపేద్దాం, ఎట్లా ఇది చేద్దాం, ఎట్లా పరిశాన్ చేద్దాం అని చెప్పేసి నీ గురించి పట్టణంలో 4 మాటలు చెప్తారు. దాని గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. అన్ని ఎలిగేషన్స్ అంటారు అంటే అవి కామన్. అది ఇప్పుడు మేము తవ్వెంబట పోతున్నాం బై సాబ్, తవ్వెంబడి వెళ్తుంటా, నా గమ్యం వేరే, నేను ఆ గమ్యాన్ని చేరుకోవాలి. పోతుంటే 10 కుక్కలు మురుగుతూ ఉంటాయి. మురిగే ప్రతి కుక్కకు రోతు కొట్టుకుంటున్నాను అనుకో, ఈయన ఉండిపోతా, ఆ గమ్యాన్ని చేరుకోలేను నేను. అర్థమైందా? ఇవాళ కూడా లాలాపేట అని కాదు, ఇవాళ ఎమ్మెల్యేలు ఉండని, ఎంపీలు ఉండని, మినిస్టర్స్ ఉండని, వార్డు మెంబర్స్ ఉండని, కౌన్సిలర్ ఉండని, చైర్మన్స్ ఉండని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లాలాపేట లల్లు ముందర పెద్ద ఫోన్ ఎవరు చేయాలి ఉంటుందో అందులో 50 to 60% గుర్తుపడతారు. ఊర్లో పెద్ద మనుషులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా. నేను ఏం మాట్లాడినా కూడా ఏంటంటే ఒక పద్ధతిగా ఉంటుంది. చిల్లర చిచ్చర మాట్లాడటం కాదు, ఏడబడితే ఎయిర్ బయర్ చేస్తాను కాదు. ఆ పొలిటికల్ లీడర్, ఈ పొలిటికల్ దగ్గర నేను పార్టీకి పనిచేస్తాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీకి చాలామందికి పనిచేసిన. నేను ఎప్పుడు కూడా ఇవాళ ప్రజెంట్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అని కూడా కలవలే, ఏ మినిస్టర్ని కూడా కలవలే. చెట్టు పేరు చెప్పి కాయాలి అనుకుంటాడు. చాలామంది ఏం చేస్తారంటే వర్క్ చేయకున్నా, ఏం చేయకున్నా, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గర పోతారు, వాళ్ళ దగ్గర ఫోటోలు దిగుతారు, చూపించుకుంటూ పనులు తీసుకుంటారు. కానీ మా సొంత కష్టం, మా సొంత కష్టపిల్లవడ్డం, ఆ రోజు తినడానికి తిండి లేని నుంచి ఇలా కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎవరి దగ్గరనో పోయేసి మనము డిస్టర్బ్ వాళ్ళని చేయం. ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు. ఇలా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ వర్క్లో మస్తు ఉంటాయి. అవునన్నా, ఏ దందా చేయండి, 2,000 కోట్లు ఎట్లా సంపాదించారు? 1000 కోట్లు ఎక్కడి బై సాబ్? నేను గుర్తుపెట్టుకోవాల్సిందంటే 100 కోట్లునే వినండి. నేను హ్యాపీగా 100 కోట్లు అని నేను చెప్పాను. నేను కోటీశ్వరుని. ఓకే, నేను హ్యాపీగా ఉన్నా, మంచిగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, భార్య పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నా. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, పాప పెళ్లి చేసిన, బాబు పెళ్లి చేసిన, ఇంకొక చిన్న బాబు ఉన్నాడు, ఈయన 1 yearలో పెళ్లి చేసేస్తా. మా భార్య, నేను అందరం హ్యాపీగా హెల్త్గా ఉన్నాం. మేము బతకడానికి, చనిపోయినంత బతకడానికి డబ్బులు ఉన్నాయి. సరే, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి డబ్బులు ఉన్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? ఇప్పుడు పిల్లలు ఉన్నారన్న, అసలు ఎంతమంది అన్న మీకు? పాప పెద్ద ఆమె, 2 బాబులు. ఏం చేస్తారన్న? పాప MBA అయిపోయింది, ఆమె ఇప్పుడు అసిస్టెంట్ బ్యాంక్ మేనేజరు, అల్లుడు సాఫ్ట్వేరు, 2 బాబులు కూడా అడ్వకేట్స్, ప్రాక్టీస్ అయిపోయింది. అడ్వకేట్స్ ప్రాక్టీస్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆఫీస్ పెట్టుకొని వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేసారు. సో హ్యాపీ. అంతే తప్ప మనం ఒకటేసారి ఏదో కావాలా ఏదో అంతెందుకు బై సాబ్. నేను ఇవాళ కూడా ప్రజెంట్ చెప్తున్నా, నేను నిజంగానే పొలిటికల్ డ్రామా స్టార్ట్ చేసి నేను పొలిటికల్గా ఏదో కావాలా అని చెప్పేసి అనుకుంటే, నేను రెగ్యులర్గా ఏముందబ్బా ఇక్కడ తిరిగి పోతా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోతే రెగ్యులర్ తిరుగుతా చేస్తా, నాకు ఏది కావాలని నేను తెచ్చుకోవాలి. నేను ఖచ్చితంగా నాలాంటోనికి ఇలా చాలామంది దొంగలు, లంగలు, లుచ్చలు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పే అవసరం లేదు. ఏ పొలిటికల్ అయినా కూడా, బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, వాళ్ళకంటే 100 times మేము వైట్ కాలర్. 100 times మా బాడీ లాంగ్వేజ్ ఇట్లుంటుండొచ్చు, కానీ వాళ్ళకంటే మేము 100 times వైట్ కాలర్. ఒక వైట్ పేపర్ మీద చిన్న డాట్ లేకుండా బతుకుతున్నాం మేము. ఇవాళ పొలిటికల్ ముసుగులో చాలామంది 100,000 కోట్లు సంపాదించు చాలామంది ఉన్నారు. మీ కళ్ళ ముందు అన్నీ చూస్తూ ఉంటారు, ఎన్ని ఛానల్ రావు. పైకి ఆకారం అలా ఉంటుంది, లోపల మాత్రం ఎన్న అంటారు మనసు. బ్యాస్ మేము ఏడన్నా చూపించారు అమ్మమ్మని, లాలాపేట లల్లు ముదిరాజన్న గిడ ఒక గజం కబ్జా పెట్టిండు, గాడు ఒక వానికి 2 కోట్లు ముంచిండు, 1 కోటి రూపాయలు ముంచిండు, వానికి ఇట్లా చేసిండు, వీళ్ళు చేసిండు, కానీ పుస్తలు తెంపి, వాని పెళ్ళ ముందు పుస్తలు తెంపిండు, వీళ్ళు చేసి చెప్పిండు ఎవరన్నా? ఎవరు చెప్పలేదు. మళ్ళా అంటే విషయం ఏంటంటే, దూరం కొండలు బాడీ లాంగ్వేజ్ చూసినంత మాత్రాన ఇలా సినిమాలో చాలా ఉన్నారు. మొన్న ఏం చేసిన అల్లు అర్జున్ మొన్నడాక గడ్డం పెంచుకొని వెనకలు పెట్టుకొని ఇది చేసేసి ఒక క్యారెక్టర్. మాది కూడా ఈ సొసైటీకి మమ్మల్ని ఇట్లా చూస్తారు కాబట్టి మాది ఒక క్యారెక్టర్. ఇది మా డ్రెస్ కోడ్, మేము ఉండే విధానం ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి అలాగే నచ్చినాం కాబట్టి వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి మేము ఉండవలసి వస్తుంది. అవసరం కూడా టైం వచ్చినప్పుడు ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత మేము కూడా సేమ్ చంటి లెక్క తయారవుతాం. అన్న ఇంకొకటి అంటే, మీరు సీరియస్ అవ్వకండి, భయం వేస్తున్నాను కొడతారు అని. సెటిల్మెంట్ లాంటివి ఏమైనా చేస్తారన్న? అవి కూడా చేయరా? ఎందుకు చేయము? సెటిల్మెంట్ సెటిల్మెంట్స్ అంటే సెటిల్మెంట్ అన్నప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కానీ మరి అదే కాదు వెంకట్. సెటిల్మెంట్స్ అంటే ఏం చెప్పు? సెటిల్మెంట్ అంటే ఇప్పుడు నాది ఎవరో ల్యాండ్ కబ్జా చేశారన్న, లేదంటే నా ల్యాండ్ ఏదో ప్రాబ్లం ఉంది, మీ దగ్గరకు వస్తాం, మిమ్మల్ని అప్రోచ్ అవుతా, అన్న ఇది నా పరిస్థితి 100% వర్క్ అదే మేము చేస్తాం. రియల్ ఎస్టేట్ మేము అవసరం అనుకుంటే నీ ల్యాండ్ ఉంది,
జెన్యున్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవతలోడు కూడా గట్టోడు అన్న వినండి. చెప్తున్నాడు. వినండి, మీ డాక్యుమెంట్స్ జెన్యున్ ఉన్నాయి. మీరు ఆపోజిట్ ఎవడో కబ్జా పెట్టిండు, డాక్యుమెంట్ జెన్యున్ ఉంది, క్లియర్ టైటిల్ ఉన్నాయి. మా దగ్గరికి వస్తే అవసరం అనుకుంటే మీది ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్న సాల్వ్ చేయండి, మేము ఇది చేస్తాం, ఇది ఇస్తాము, ఇది ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటే మేము అవసరం అనుకుంటే డాక్యుమెంట్ అని చూసి జెన్యున్ ఉంటే, నిజంగా ఆపోజిట్ ఎవరైనా ఫ్రాడ్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఆడ కంప్లైంట్ రాపిస్తాం, చేస్తాం, వాళ్ళ సహకారం తీసుకుంటాం, వీళ్ళది సైడ్ మీదకి వెళ్తాం. నిజంగా అప్పుడు కూడా వినలేదు, లేనా మీకు ఇంత మేము 10 రూపాయలు ఉంది, మీకు 4-5 రూపాయలకి ఇస్తాం, 3-4 రూపాయలకి ఇస్తాం తీసుకోవాలంటే తీసుకుంటాం, అడ్వాన్స్ ఇస్తాం, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకుంటాం. అవసరం అనుకుంటే ఆపోజిట్ వన్ మీద ఏదైతే ఉందో మేము కోర్టుకు వెళ్తాం, ఫైట్ చేస్తాం, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటాం, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం, అవసరం సైడ్ పొజిషన్ తీసుకుంటాం. లేదు ఆపోజిషన్ వాడు ఎవడన్నా నిజంగానే వాని దగ్గర వీళ్ళ దగ్గర ఇద్దరు మోసపోయారు అనుకుంటే ఏదైనా ఉంటే వీళ్ళైతే మటుకు ఏదైనా రూల్స్ కాంప్రమైజ్ చేపిచ్చేస్తాం, ఎవరు వాళ్ళకి ఇస్తాం, మాది మేము తీసుకుంటాం, హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ, అంతే తప్ప ఇంట్లో ఎవరు మోసం చేసేయలేదు, ఎవరిని గుంజుకుని తినలేదు. రైటా రాగా? అంబరిపేట శంకరన్నతో మీ అనుబంధం ఏంటి అసలు? సొంత తమ్ముడి కంటే ఎక్కువ చూస్తాడు మిమ్మల్ని. గురువు అంటే కొంచెం దూరం అవుతాడు, నాకు దేవుడిచ్చిన అన్న. మా అమ్మ నాన్న తర్వాత అమర్పేట శంకరన్ అనే నాకు అన్నీ ఆయన్నే. ఎందుకు అంత బాండింగ్ ఏర్పడ్డది అని అంటే అది ఏదో జన్మల రుణబంధం ఉంది అందులో. నేను అన్నగా స్వీకరించిన. రెండోది ఏంటంటే ఆయన కూడా నన్ను సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూస్తాడు. ఆయన 3 అన్నదమ్ములు, తర్వాత చిన్న ఆయనకి తమ్ముళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తమ్ముళ్ళ చూసుకుంటాను 100%. రెండోది అన్న చేసే సేవా కార్యక్రమం అవుతున్నాయో అవన్నీ కూడా మేము కూడా అన్నెంబడి ఉండి సహకారాలు అందిస్తూ మేము చేదోడు వాదోడు అన్నెంబడి ఉంటూ, అన్న ఎవరికి అయితే 10 మందికి అన్నం పెడితే అన్న మా నుంచి మేము 5 మందికి అన్నం పెడదామన్న ఆలోచనతోనే అన్న ఆశయాలకు, అన్న అడుగుజాడల్లో రాముడికి లక్ష్మణుడు ఎలానో అంబర్పేట శంకరన్నకు లాలాపేట లల్లుముద్రాజ్ తమ్ముడుగా నేను కూడా ఆయన అడుగు జాడలు నడిచి ఆయన ఆశయాలని కూడా నేను చనిపోయినా అన్న ఉన్నా లేకున్నా ఆయన ఆశయాలు మేమైతే ఖచ్చితంగా మేము ఇప్పుడు కూడా నెరవేరుస్తామని చెప్పేసి. మీ మీద ఎప్పుడైనా ఎవరైనా దాడి చేయాలని చూసారా? చాలాసార్లు జరిగింది. ఎందుకని అంటే నేను ఏమంటే ఒక మంచి పేరు వస్తుంది, మంచి నేమ్ ఉంది మార్కెట్లో, ఎక్కడ పోయినా కూడా తెలంగాణ కానీ, ఇక్కడ కర్ణాటక కానీ, తర్వాత నీకు మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, ఎక్కడ పోయినా వీళ్ళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి దానికి సంబంధించి కరోనాలో కూడా నేను చాలామందికి, వేలాది మందికి రైస్ పంపించేయడం జరిగింది, కూరగాయలు పంపించేయడం జరిగింది. ఎందుకంటే అందులో కరోనాలో అందరు చనిపోతారు, అందరితో పాటు మనం కూడా చనిపోవచ్చు, పోతే 10 మందికి అన్నం పెడదామన్న ఆలోచనతోన మనము ఆ రోజు కూడా కరోనా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి లాంగ్వేజ్తోనే పని లేదు, ప్రపంచ దేశాలందరూ కూడా సోషల్ మీడియా చూస్తారు కాబట్టి ఎస్ వీళ్ళు చూస్తేందుకు ఇట్లా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర మంచి మనసు ఉంది అని చెప్పేసి చాలామంది చూసిరు, మమ్మల్ని రిసీవ్ చేసుకోరు. అట్లా ఈరోజు మనకు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1-2 కోట్ల మంది పేర్లతో గుర్తుపట్టి మళ్ళీ ఇష్టపడ్డ చాలామంది ఉన్నారు. అది మన అదృష్టంగా భావిస్తుంది సార్. అది దాడి ఎవరు చేయాలనుకుంటున్నారు దాడి మేము? అయితే రెండోది ఏంటంటే దాడి చేయడం అంటే ఏంటంటే మంచి నేమ్ వచ్చింది లల్లన్నకు, లల్లన్న దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా లొల్లీలు చేస్తే ఏదైనా చేస్తే మాకేదైనా నేమ్ వస్తుందేమో పలానా వ్యక్తిని మనం ఇది చేస్తే అని చెప్పేసి అలాంటి ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిజంగానే ఎవరైనా తలవారు పట్టుకొని కత్తి పట్టుకొని లల్లన్న దగ్గరకు వద్దామనుకున్న తర్వాత కూడా నిజంగా నా దగ్గరకు వచ్చేసి ఇట్లా కళ్ళులో కళ్ళు పెట్టి చూసేస్తే వాళ్ళు ఎస్ లల్లన్న మా మనిషి అని చెప్పేసి అది పక్క వాడేసి వచ్చి అగ్గు తీసుకునే ప్రేమతోనా భయంతోనా? ప్రేమతో ఎస్ లల్లన్న ఎస్ మా మనిషి అని చెప్పేసి ఆ 2 నిమిషాల్లో వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. అట్లా నాకు కొన్ని 100 మంది 1000 మంది కూడా అట్లా వచ్చి కలిసిపోవడం జరిగింది. తర్వాత ప్రేమకు మించింది ఏమైంది భాయ్ సాబ్? ప్రేమకు మించింది ఏముంది? ఇవాళ ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు కత్తి పట్టినోడు కత్తితో వెళ్ళిపోతాడు. నీకు ప్రేమతో కత్తి పట్టి ఫైల్వాన్కి చేసే కంటే కత్తి పట్టకుండా ఫైల్వాన్కి చేసేవాడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకో. అసలు ఫైల్వాన్ అంటే ఏంటన్నా? ఫైల్వాన్ అంటే కుస్తీ ఫైల్వాన్స్ని ఫైల్వాన్ అంటారు. కుస్తీలు ఎవరైతే కొట్లాడతారో వాళ్ళు ఫైల్వాన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే అది ఫైల్వాన్ ఉన్న వర్డ్ ఏదైతే ఉందో మంచిగా ఉంది ముద్దుగా అని చెప్పేసి ఆడు కాలు చేయిలు గింత ఉన్నాడు కూడా నేను ఫైల్వాన్ అని రాసుకుంటాడు. వాడు తలకాయ గింతున్నాడు, ఆ తోడ గింతున్నాడు, ఈ బాడీ ఇదంతా కూడా ఎక్కడెక్కడ షేప్ షకల్ అవుట్ అయినాడు అని ఫైల్వాన్ అని రాసుకుంటాడు. అయితే అది ఫైల్వాన్ అన్న ఓడ్ ఏదైతే ఉందో కొంచెం మంచిగా ఉందని చెప్పేసి
వాళ్ళు పెట్టుకొని ఏదో షో చేస్తారు తప్ప లాలాపేట లల్లు ముద్దురాజ్ అన్న ఫైల్మాన్ కాదు. లాలాపేట లల్లు ముద్దురాజ్ అన్న అర్థమైందా? పక్కన లాలాపేట లల్లు ముద్దురాజ్ ఫైల్వాన్ అని పెట్టుకో, లాలాపేట లల్లు ఫైల్వాన్ అని పెట్టుకోవచ్చు. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అది ఎవరికి కుస్తీ ఫైల్వాన్లకు ఒకరికే ఆ ఫైల్వాన్ పెట్టుకుంటే వాళ్ళకి సెట్ అవుతుంది. మాలాంటి వాళ్ళని చూసినా కూడా ఎస్ వీళ్ళు కుస్తీ ఫైల్వాన్లు కదా పెట్టుకురని మేము సంతోషపడతాం. ఎవడు పడతాడు ఫైల్వాన్ పెట్టుకుంటే అది ఏమంటారు రోజా మీసాలు తిప్పినట్టు ఉంటుంది. హీరో శ్రీహరి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? ఎప్పుడైనా మీ ఇద్దరు మీటింగ్లో ఎప్పుడైనా కూర్చున్నారా? హీరో శ్రీహరి అన్న అంబర్పేట శంకర్ అన్నకు కడుపులో పుట్టిన తల్లి కడుపులో పుట్టి ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఎలాగైతే ఉంటారో అలాగుండేది. శ్రీహరి అన్న కూడా శంకర్ అన్ననే సినిమాల్లో ఆఫర్లు ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. ఆయనకు ఇది ఉండే మంచి బాండింగ్, మంచి వ్యక్తులు, మంచి స్నేహం. నేనేంటంటే శంకరన్న దగ్గర అంత బ్యూటిఫుల్ స్నేహము శ్రీహరన్నకు శంకరన్న మధ్యలో ఉన్న స్నేహంని ఇప్పటివరకు నేను మధ్యకాలంలో యువ దగ్గర చూడలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు అన్న కూర్చున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కూడా శ్రీహరిని అప్పుడప్పుడు యాద్ చేస్తాడు. అరే నా తమ్ముడు వాడు ఎంత బ్యూటిఫుల్ ఉండరా, ఇంత తొందరగా మిస్ అయిపోతాడు అనుకోలేదని చెప్పేసి అన్న కూడా చాలా సందర్భం బాధపడుతూ ఉంటాడు. అందులో మేము కూడా శ్రీహరిని కృష్ణది ఒక సినిమా ఉంది, అది జుంబారే జుజుంబర నెంబర్ వన్ ఆ సినిమా. అప్పటి నుంచి నేను శ్రీహరి దగ్గర నేను కూడా కలిసి ఉన్నాం, తిరిగినాం. లాస్ట్కు విజయరామరాజు అనుకుంటా ఆ షూటింగ్ అప్పుడు కూడా కలిసే ఉన్నాం. కానీ చాలా మంచి వ్యక్తి, చాలా అంటే బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు శ్రీహరన్న కానీ మేము కానీ మా బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తానికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్, వారి భయంకరంగా కనిపిస్తుండొచ్చు. కానీ మా మనుషులందరికీ కూడా ఏంటంటే 10 మందికి అన్నం పెడదాం, వాళ్ళందరూ మంచిగా ఉండాలి, మనం తినే దాంట్లో ఇంకో ఎవరన్నా బతికించుకుందామని ఆలోచన ఉంటుంది తప్ప ఎవరిదో గుంజుకొని తిందామని ఆలోచన అయితే లేదు. మీరు ఎప్పుడన్నా మీకు ఆఫర్లు వచ్చాయన్నా సినిమాలో విలన్ క్యారెక్టర్ కానీ ఏమన్నా వచ్చినాయి చేశారా? వచ్చినాయి భయ్ సాబ్. వస్తే తమిళ్ ఫిలిం ఒకటి వచ్చింది, అందులో విలన్గా చేయమని చెప్తే నేను 2-3 సార్లు వచ్చి స్టోరీలు చెప్పారు, అది బాగానే ఉంది. సరే అగ్రిమెంట్ రాయండి అది అని చెప్పేసి అంటే మా బాస్ మా అన్నకు శంకరన్నకు అన్న ఇది పరిస్థితి ఇట్లా ఆఫర్ వచ్చింది చేద్దాం అనుకున్నా అంటే, ఎందుకురా మనకి ఇంత నీకు మంచిగా పేరుంది కదరా, నేను సినిమాలో చేయాలంటే చేయనా, మెగాస్టార్ చిరంజీవి మొదలు పెడితే బాలకృష్ణ మొదలు అందరి దగ్గర అంబర్పేట శంకర్ అని ఒక లెజెండ్. ఆయన తెలుగు రాష్ట్రాలకు ఒక లెజెండ్. ఆయన సినిమా పరిశ్రమలో ఆయనను గుర్తుపట్టని వ్యక్తి లేడు, ఆయన దగ్గర వచ్చేసి ఆయన సహాయం పొందని వ్యక్తి లేరు శంకరన్న. అట్లా నేనంటే వద్దురా ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి అన్న తర్వాత నేను అట్లా డ్రాప్ అయిపోయినా. ఈ మధ్యకాలంలో మా అన్న వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ అంటేనా ఆయన సినిమా చేసిండు ప్రొడ్యూసర్గా. అయితే ఇక క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తప్పదు అని చేశాడు శంకరన్న. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసిండు, కూడా మంచిగా వచ్చింది, చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. అయితే నెక్స్ట్ అన్న కూడా ఏదైనా మంచి సినిమాలు ఏదైనా పెద్ద సినిమాలు కూడా వేరే వాళ్ళు అడుగుతారు, అన్నని పెద్ద పెద్ద డైరెక్టర్లు అడుగుతారు, చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో పాటు అన్న చేస్తుంది కాబట్టి అన్న తమ్ముడుగా నేను కూడా ఖచ్చితంగా వేరే చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఏదైనా ఉండి మన బాడీ లాంగ్వేజ్ సూటబుల్ క్యారెక్టర్, అందులో మన విలువను పెంచే క్యారెక్టర్, ఈ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్ ఏదైనా ఉంటే, విలనిజంతో కూడుకున్న మంచితనం ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉంటే నేను చేస్తాను. ఇంకోటన్నా మీరు శంకరన్నతో ఎక్కువ తిరిగారు కాబట్టి అడుగుతున్నా, ఎప్పుడన్నా మీరు లైవ్లో ఉన్నప్పుడు శంకరన్న మీద దాడి కానీ అటాక్ లాంటివి జరిగాయా? చాలా జరిగినాయి వయసు, చాలా జరిగినాయి. అన్న ఇంకోటి ఏంటంటే ఆయన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం గుర్తుపెట్టుకుందంటే, ఇవాళ రేపేముందంటే ఒక చిన్న గల్లీలో ఒక 3-4 గల్లీలో ఒక ఫైల్వాన్ ఉంటాడు. ఆ ఫైల్వాన్ కూడా వాడు ఎట్లా అంటే అక్కడ వస్తాడంటే ఆడు ఇట్లా పెట్టేసి నేను ఎవరో తెలుసా మా గల్లీ పోయాడు అంటాడు. అడిగే అవసరం ఏమంటారా, నువ్వు మంచి ఫైల్వాన్ తురుము అయితే నేను అడిగే అవసరం లేదు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇట్లా అంబర్పేట శంకర్ అన్న 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం ఉన్న వ్యక్తి కూడా అని ఎవరి దగ్గర చిల్లరగా చిచ్చోరా కానీ బెకార్ మాటలు కానీ పనికిరాని మాటలు కానీ వేస్ట్ మాటలు ఏ మాట్లాడు. ఆయన ముందు ఎవరైనా వచ్చి దావతుల్లో కానీ కూర్చున్నా కానీ సిట్టింగ్లో కానీ ఎవరైనా వచ్చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అది ఇది అని అంటే ఫస్టే చెప్పేస్తాడు, మీరు ఏమైనా వచ్చారు దావత్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి, లొల్లొద్దు, అది చేస్తా ఇది లొల్లి కాదు, అది చేస్తా ఇది అది అని చిల్లరగా అన్నీ చూసి ఆయన పండిపోయిన వ్యక్తి. అవును. ఇప్పుడు సముద్రంలో ఒక తిమ్మింగలం ఉంటుంది, ఆ తిమ్మింగలం ముందు చిన్న చేపలు వచ్చి ఇట్లా కులాడేస్తుంటాయి, ఇట్లా కులాడేసి పల్టీలు వేస్తుంటాయి. ఆ సొరచేపం అనుకోవాలా, అరే
నేను వేసి ఈ స్టేజ్కి వచ్చిన. స్టేజ్కి వచ్చా. ఇప్పుడు నా ముందు మీరు కుప్పగంతులు చేస్తుంటే నేను ఏం చెప్పాలన్నా మీకు అన్నట్టు ఉంటుంది. అట్లా అన్న ఏదో అమ్మవారి ఆశీస్సులు బాగా గట్టి పవర్ ఉంది అన్నకు. ఓకే. అందుకు ఎన్నిసార్లు అటాక్ చేసినా, ఎన్నిసార్లు ఇది చేసినా ఏం కాలేదు. చాలామంది ఎగిరిపోయారు. అన్నకు సంబంధించిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఇవాళ కూడా అన్న హ్యాపీగా, హెల్త్గా, ప్రశాంతంగా, సంతోషంగా ఫ్యామిలీ మధ్యలో వేరే కొన్ని సంస్థలకు కూడా దత్త తీసుకొని ఆయన అన్నం పెట్టి వాళ్ళందరిలా హ్యాపీగా ఉండడంటే ఆయన ఏదో జన్మలా చేసుకున్న పుణ్యం, ఏదో అమ్మవారి శక్తి ఆ నెంబడ ఉన్నదని చెప్పి కోరుకు. ఈ మధ్యలో ఎవరు పడితే వాళ్ళు గోల్డ్ వేసుకొని గోల్డ్ మ్యాన్ అంటారు. ఈ మధ్యలో గోల్డ్ ఉమెన్స్ కూడా వస్తున్నారు. అసలు ఏంటనేది? ఏంటని కాదు, ఇప్పుడు ఒకప్పుడు గుర్తుపెట్టుకో, ఒకప్పుడు దేవుళ్ళు వేసుకునేది మగవాళ్ళు, లేడీస్ కంటే ఎక్కువ గోల్డ్ ఎవరు వేసుకునేది? దేవుళ్ళు. కిరీటాలు, కంకణాలు, పెద్ద పెద్ద ఆభరణాలు ఇవన్నీ కూడా వేసుకునేది. లేడీస్ కంటే ఎక్కువ వేసుకునేది. అవును. మళ్ళా బహుశా ఆ ట్రెండ్ ఈ మధ్యకాలంలో ఈ 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల మగవాళ్ళకి వచ్చింది అనుకుంటున్నాను. అందరు గోల్డ్, లేడీస్ కంటే ఎక్కువ గోల్డ్ వేసుకునేది. అయితే దాని తర్వాత ఏంటంటే అందరూ కూడా కాకుండా లేడీస్ అందరూ కూడా గోల్డ్ వేసుకొని బయట తిరుగుతాయి, దొంగతనాలు బాగా అవుతున్నాయి. పోతే గుంజుకొని పోయినా వాళ్ళు ఏమంటే ఉరకలేరు, వాళ్ళు ఏమంటే ఏం చేయలేరు. కాబట్టి లేడీస్ లిమిట్గా ఎంత వేసుకోవాలి అంత వేసుకుంటారు. అది కూడా దాచిపెట్టి చెప్తారు. ఇక మగవాళ్ళంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డేర్ చేస్తుంటాం కాబట్టి మనల్ని అందరూ గుర్తుపడతారు. మా దగ్గర రావాలంటే ఒక్కడికి 100 రకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి మేము అందరం వేసుకుంటాం. అయినా అలాంటిది ఎవరన్నా ఆలోచన కనిపిస్తే మేము వాళ్ళ తగ్గట్లు వాళ్ళు 2 నిమిషాలు వాళ్ళ తాట తీస్తాం. అవసరం ఉంటే మేము టైం వస్తే మళ్ళీ వాళ్ళని దొరకకుండా చేసేస్తాం. లల్లన్నతో పాటు రోజు ఎంతమంది బ్యాచ్ ఉంటారు? ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి లల్లన్నకి ఆ బ్యాచ్ని మేపడానికి? ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటే చాలు రా నాయన. 22 years 23 years 1000 రూపాయలు 1500 సంపాదించి అలాన్న సిచ్యువేషన్ నుంచి ఇలా రోజు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న స్టేజ్కి వచ్చినామంటే అమ్మ నాన్న ఆశీర్వాదం. అందులో మేము కూడా కష్టపడుతున్నాం ఎంతో అంతో. ఒక 10 లక్షలు పెట్టి 10 లక్షలకు అవసరం అనుకుంటే బిజినెస్లో పెట్టి 10 లక్షలకు 2 లక్షలు కలుపుకొని ఆ తర్వాత అది పెట్టి ఇది పెట్టి అట్లా 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 మేము కూడా ఇవాళ మార్కెట్లో ఎంతో మానవ చేయనరు మంచి బిజినెస్ చేస్తున్నాం. హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈరోజు దాదాపు ఉంటుంది నెలకు ఒక 3-3.5 లక్షలు ఖర్చు ఉంటుంది. తప్పదు, నడిచిన రోజులు నడిపేయాలా, దేవుడు ఇస్తుండు, నడుస్తుంది, నడిచిన నడిపేయాలి, నడిపినప్పుడు చూద్దాం. లల్లన్నతో పాటు మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు బ్యాచ్? ఒక 10 మంది ఉంటారా డైలీ? రోజు నా దగ్గరికి 100 మంది 200 మంది వస్తారు. మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళు రోజు 100-200 మంది వస్తారు. అందులో 200 మందిలో కనీసం ఒక 60-70 మంది నేను కూడా వస్తామని తిరుగుతామంటే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళందరూ కూడా తిప్పుకోలేను. అంటే ఇవాళ మా పిల్లలు మంచి అడ్వకేట్స్ అయ్యారు, మా పిల్లలు మంచి చదువుకున్నారు. రేపు మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్న అలా మీ పిల్లల్ని మంచిగా చదివించుకున్నావు, మా పిల్లల్ని వేసుకొని నువ్వు తిరుగుతున్నావు చేస్తున్నావు, మా పిల్లలు అవారా అయిపోయారు, దొంగలైనరు లంగలైనరు అని చెప్పి మీలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఏం చేయాలా? తలకాయ ఎడబెట్టుకోవాలి. అట్లా ఇవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి సొసైటీ, పబ్లిక్, మనము బయట వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయను. నాకు సంబంధించి రెగ్యులర్గా ఒక 7-8 మంది ఉంటారు. వాళ్ళకు కూడా నా ఏమైనా వర్కులు చేసినా, నాకు సంబంధించిన సైడ్లు ఏమైనా ఉన్నా అమ్మినా చేసినా వాళ్ళకి ఇంత నెల జీతం ఇస్తా. తర్వాత ఇంకేమైనా వర్కులు చేస్తే మన పెద్ద పేమెంట్లు వస్తే కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళని పెట్టుకొనే ఉంటాను తప్ప ఎవరిని పడతాను నేను పడి తిప్పుకోను. అట్లాంటి చిల్లర పనులు చేయాలి. 2 రోజుల క్రితం మన చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. రామరాజ్యం వ్యవస్థాపకుడని ఈరరాఘవరెడ్డి. అసలు ఏంటి, ఒకప్పుడు హిందువుల మీద ఏరే కులస్తులు దాడి చేసేవాళ్ళు, ఇప్పుడు హిందువుల మీద హిందువులు దాడి చేయడం ఏంటని అసలు ఇది హిందువులందరూ కూడా తలదించుకొని సిగ్గుపడే రోజు. ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి సంబంధించిన పెద్ద మనిషి. ఆయనను చూస్తే నాకు చాలామంది నేను ఇప్పుడు చూస్తాను, నేను వీళ్ళని వాళ్ళని చాలామంది పీఠాధిపతులు వాళ్ళందరూ చూస్తా, ఎవరి ముఖం లేని చరిష్మ ఆయన ముఖంలో ఉంటుంది. ఆయన చూస్తే నిజంగా పూజారి అంటే, నిజంగా బ్రాహ్మణుడు అంటే, నిజంగా ఒక దేవుడికి సేవ చేసే వ్యక్తి ఎలా ఉండాలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట విధానం, ఆయన అన్నీ కూడా మాకు దగ్గర నుంచి కనిపిస్తారు. ఆయన ఎస్ ఇట్లా ఉండాలి, పూజారి అంటే ఇట్లా ఉండాలా, ఒక టెంపుల్కి సంబంధించిన ఈ వ్యవస్థ నడిపించే వ్యక్తి ఎట్లా ఉండాలని ఇట్లా ఉండాలని చెప్పేసి కోరుకుంది. ఎన్నోసార్లు చూసేది, ఎవరి దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్గా మాట్లాడేది, పద్ధతిగా మాట్లాడేది,
తర్వాత వీఐపీలు వాళ్ళు వీళ్ళు ఎవరు కానీ అందరు ఈక్వల్ టు ఎవరు వచ్చినా కూడా అందరు దర్శనాలు చేసుకుంటూ ఉండాలి. స్పెషల్ దర్శనాలు ఏం లేవు. ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. క్రమశిక్షణ. అలాంటి వ్యక్తి మీద ఈ వీరరాఘవరెడ్డి ఈ చూతే నా కొడుకు ఎందుకు ఏమీ అర్థమైతలేదు, రెడ్డిల పేర్లు ఖరాబ్ చేసేందుకు చూతే నా కొడుకు వాడిని ప్రభుత్వం పట్టుకునే కంటే ముందు పోలీస్ వ్యవస్థ కంటే ముందు అరెస్ట్ చేసిరు. దానికంటే ముందు ఈ డిపార్ట్మెంటే వీళ్ళు దేశుద్ధి చేయాలి అనిపేసి ఓ 15 మంది పూరల్ని మాలాంటి వారిని విడిచిపెట్టేసి వాళ్ళని విడిచిపెట్టేస్తే కొడుకులని ఫస్ట్ మక్కలు ఎరగొట్టేసి ఇంకొకసారి దెబ్బలంటే గిట్లుంటాయా? ఆ పెద్ద మనిషిని కొడితే ఆయన వయసు ఏంది, ఆయన కొడితే ఎంత ఇదనిపిస్తుంది. ఇవాళ మొత్తం ఎక్కడ పోతుంది, సమాజం ఎట్టుకెళ్తుంది. హిందుత్వంకి సంబంధించిన వీళ్ళందరూ ఏం చేస్తారు అసలు? అందులో హిందువులు అంటే ఆ కొంతమంది లాలబెడ్ల అల్లన్న కానీ చికోటి ప్రవీణ్ కానీ ఇంకో కొంతమంది పేర్లు చాలామంది కొంతమంది అట్లాంటి వాళ్ళు కాంట్రవర్సీ మాట్లాడి చేస్తేనే అవుతుందా? మీరందరూ కూడా బయటికి రావాలా. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే నెక్స్ట్ టైము ఎవడు తప్పు చేసినా ఎవడు ఇట్లాంటి ఇంతమందికి ఏంటంటే ముస్లిమ్స్ మనల మీద ఎవరైనా దాడి చేసినంటే వేరే విషయం అబ్బా. హిందూస్ ఏదైనా కుట్లాడినంటే వేరే విషయం. అది హిందువుల మీద దాడి చేసుకోవడం ఏంది? ఆ వీరరాఘవరెడ్డి ఆడు ఇంత ఈజీ ఏం లేదు. మళ్ళీ బయటకు వస్తాడు కదా ఆడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టైం చూసుకొని మేమందరం కూడా ఒకసారి ప్లాన్ చేసుకుంటాం. వాడు వస్తున్నాడు, వాడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇడిచేయడం ఉండదు. నేను మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. ఎందుకన్నా హిందూ దేవాలయం మీదనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అంటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎక్కడైతే ఎట్లుంటుందంటే దీని వ్యవస్థ హిందూ దేవాలయాలు చాలా హిందువులని మనోభావం దెబ్బతీయాలి అనుకొని డిస్టర్బ్ చేయాలనుకుంటే వీరరాఘవరెడ్డి అని అంటే నిజంగా హిందువా లేకుంటే అదే పేరు పెట్టుకొని ఉన్నాడా లేకుంటే హిందువుల వేషం వేసుకొని ఏదైనా వేరేమైనా డ్రామాలు ఆడుతున్నా వేరే వ్యక్తి అది తెలియదు. ఈ పోలీస్ ఇంట్రాగేషన్లో మొత్తం తెలుస్తుంది. దాన్ని బట్టి ఏం జరుగుతుందో చూద్దాం. రామరాజ వ్యవస్థాపకుడు అంట. ఇప్పుడు ఎవరు తెలియదు, ఇప్పటివరకు ఎవడో తెలియదు మనకు. వాడంతా వాడు రామరాజ వ్యవస్థాపకుడు అని చెప్పేసి వాడంతా వాడు అనుకుంటే కాదు కదా. రేపు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కోట్లు ఉన్నాయి. లాలాపేట లల్లుబాయ్ నెక్స్ట్ 2029 వరకు ఎమ్మెల్యేగా చూడొచ్చా మేము? వై నాట్ బ్రదర్? నేను దొంగ నాళ్ళంగానా? ఇవాళ పొలిటికల్ ముసుగులో ఉండి ఇవాళ ఒక వెంచర్లు అని చెప్పేసి నేను 100 ఎకరాలు వెంచర్లు చేస్తున్నాం. ఆ వెంచర్లో 10 లక్షలు కడితే 6 నెలల తర్వాత 10కి 20 లక్షలని ఇస్తాం, లేదనుకుంటే 20 లక్షలకు సంబంధించిన ల్యాండ్ అని ఇస్తామని చెప్పేసి ఇవాళ కొన్ని బోకస్ సమస్యలు పెట్టి ఇవాళ నిరుపేదలు గరీబులు ఏం లేపేందంటే ఒక ప్లాట్ కొందాం అనుకున్నాడు. ఎవడు కొంటాడబ్బా? ఇవాళ ప్లాట్ కొందాం అనుకున్నాడు. నాలాంటి గరీబులే ఆ ప్లాట్ కొంటే రేపు మన బిడ్డకు అవుతుంది, రేపు మనకి ఏదైనా ఫ్యూచర్ ప్లాన్కి ఏదైనా ఉంటుంది అని చెప్పేసి కొంటారు. అవును. అదే డబ్బులు ఉన్నాడు ఏం చేస్తాడు? ఒక ప్లాట్ ఎందుకు ఉంటాడు? పోతాడు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 1 ఎకరా ఉంటాడు. డబ్బులు ఉన్నాడు. డబ్బులు లేని వాళ్లకు ఆశ చూపి వెరేసి చేపగరేసి ఎరేసి ఇవాళ కొన్ని వేల మందిని రోడ్న పడేసి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో 100 కోట్లు ముంచి జనాల రక్తం తాగి జనాలని వల్ల ముంచి నడి రోడ్డు మీద ఇడిచిపెట్టేసి ఇవాళ మా ఆఫీసుల చుట్టూ వందలాది మంది అన్నా మాకు పరిస్థితి ఏదన్నా, మా నాయన చచ్చిపోయిందన్నా, మా అమ్మ చచ్చిపోయిందన్నా ఈ ఆలోచన పెట్టుకొని మేము ఏదో మాకు రూపాయి వస్తాన ఉద్దేశంతోన ఇలా 20 లక్షలు ఇచ్చినామన్నా, 30 లక్షలు ఇచ్చినామన్నా, 50 లక్షలు ఇస్తే 50 లక్షలకు 1 ఇయర్లో ₹1 కోటి ఇస్తారు, 50 కల్పిస్తానన్నారన్నా. లాస్ట్కి వచ్చే వరకు మా 50 కూడా లేవన్నా, మా పరిస్థితి లేదన్నా, మా ఫ్యామిలీ హ్యాంగింగ్ చేసుకొని చచ్చిపోయారని ఇలా వందలాది మంది చచ్చిపోతున్నారు. ఇవాళ ఇలాంటి బోకస్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ బోకస్ మంది జల్లెడబట్టాలి. ఏం జరుగుతుందని చెప్పేసి అవన్నీ చూసి వాళ్ళ మీద ఫోకస్ పెట్టేసి ఇలాంటి గరీబులను చాలామంది కాపాడాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం అనుమానం చెప్పు మేము ఏడన్నా చిల్లరగా చిచ్చోరణ చేసినామని చెప్పి అలాంటి చిచ్చోరణ వాళ్ళే ఇవాళ పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా దొంగలు అందరు సొమ్మంతా దోసుకొని ఇవాళ వాళ్ళు పొలిటికల్గా చలామయ్యేటోళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితే అయిందేముంది. మాలాంటి వాళ్ళం మేము వైట్ పేపర్లు అంటాం పైసా. మేము పొలిటికల్గా ఎంట్రీ అయితే తప్పేముంది? 100% మా కష్ట సుఖాలు తెలుసు, గ్రౌండ్ లెవెల్ తెలుసు, మాకు గంజి తెలుసు. ఇవాళ హ్యాపీగా పెద్ద కారులో తిరగడం తెలుసు. ఈ మధ్యలో మేము అన్నీ కూడా చూసుకుంటూ వచ్చినాం. ఒక కాలు గుంతల పైసా, ఒక కాలు గుంతలు ఉంది, ఒక కాలు గడ్డ మీద ఉంది. ఈ కాలు జారిపోతే మట్టేస్తారు, చచ్చిపోతాం. మన జీవితం ఇంతే అయినా మనం ఉన్నన్ని రోజులు మనం బతుకుతూ ఇంకో 10 మందిని బతికిస్తూ 10 మంది కళ్ళలో ఆనందం చూడాలనుకున్న వ్యక్తులం మేము పొలిటికల్ ఎంట్రీ అయితే తప్పేముంది? వాస్తవానికి నిజంగా ఏ పొలిటికల్ లీడర్స్ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ 100%
నిజంగా మాలాంటి వాళ్ళకు టికెట్లు ఇస్తే మేము ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచి ఈ సొసైటీకి ఖచ్చితంగా 100% మేము న్యాయం చేసి 10 మందికి మేము మేలు చేస్తామని చెప్పి నేను చెప్తాను. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు బాగున్నారని అనుకుంటున్నారు? ఇంకోటి ఎందుకంటే మొన్న ఒకటి ప్రజా పాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందని ఒక కింద ఒకటి పెట్టారు. దానికి ప్రజా పాలన కంటే ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పి 73% పోల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందని పెట్టారు. మీరేమంటారు? అందరూ నచ్చాలని లేదు. ఇప్పుడు కేసీఆర్కి సంబంధించిన మనుషులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళెంబడ కూడా కోట్ల మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కోట్ల మంది ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే ఎవరి వాళ్ళకి పెడతారు, దాన్ని పట్టించుకునే అవసరం లేదు. రెండోది ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నమ్మిండ్రు, గెలిపించిన తర్వాత వాళ్ళందరి ఏవైతే మనం వాగ్దానాలు చేసినామో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు కొన్ని. అయితే ఇళ్ళగా పండగ కాదు, వాగ్దానాలన్నీ కూడా వితిన్ 5 years లోపల, ఇవ్వాలని కాకుండా 5 years లోపు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వస్తే వాళ్ళ మాట నిలబెట్టుకున్నట్టు ఒకటి. రెండోది, ఏ ప్రభుత్వాలు నడవాలనుకున్న భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఏదైతుందో అది ఖచ్చితంగా మంచి పొజిషన్లు ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. వీళ్ళందరికీ సంబంధించి ఏదైతుందో ఫస్ట్ ఆ రెవెన్యూ జనరేట్ అయ్యేది ఏదైతుందో రియల్ ఎస్టేట్ రంగమే కుప్పకూలిపోయింది. వాళ్ళ హైదరాబాద్ మొత్తం కుప్ప. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచిగా ఉంటే ఈ హైదరాబాద్ ఊర్లో ఉన్నోళ్ళు ఊర్లో ల్యాండ్ కొన్నారు కదా, ఈ హైదరాబాద్లో ఉన్నోళ్ళు బిజినెస్ మ్యాన్లు, నాలాంటి వాళ్ళు, వాడు వీళ్ళు వాళ్ళు అంత బిజినెస్ మ్యాన్ అందరూ ఉంటారు. కాబట్టి ఆడ 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు కొంటారు, వెంచర్లు చేస్తారు, రేట్లు పెరుగుతాయి. దాంట్లో ఏంటంటే పబ్లిక్ అందరి దగ్గర కూడా క్యాష్ రొటేషన్ అవుతుంటుంది, అన్ని బిజినెస్ నడుస్తాయి, ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ రంగం మీద రేవంత్ రెడ్డి అన్న ఎందుకు దృష్టి పెడతలేడో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అంటే రేవంత్ రెడ్డి అన్నకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఆయన ఖచ్చితంగా 100% ఆయనకు మంచి అవగాహన ఉంది. రియల్ ఎస్టేట్ మీద అన్న కూడా డెవలప్ అయింది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ని ఎందుకు ఇంత సైలెంట్గా ఎందుకు పెడుతుండో, ఏం జరుగుతుంది తెలియకుండా. ఇప్పుడు ఎలక్షన్లో, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కానీ, రేపు గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్ కానీ చాలా మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ లోపే నాకు రియల్ ఎస్టేట్ రంగం మీద కొంచెం దృష్టి పెట్టి ఏదైనా అక్కడక్కడ సిటీ అవుట్స్కట్స్లో మీరు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కానీ, కోయడా, ఇబ్రాహీంపట్నం ఈ బెల్టు, ఇక్కడ గట్కేశారు, ఈ బెల్ట్ ఈస్ట్కి మొత్తం డెవలప్ లేదు. ఈస్ట్ కూడా కొన్ని ఫ్యాక్టరీస్, కొన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు అవి ఏదైనా వచ్చి కొంచెం మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఇంతకుముందుకు ఎట్లా ఉండనో అట్లా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా చాలా మంచిది, గ్రేటర్ హైదరాబాద్లో కూడా డెవలప్ అవుతుంది కదా, మంచి చేస్తారు కదా అని చెప్పేసి పబ్లిక్ మనం గెలిపించే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న మీరు రియల్ ఎస్టేట్ రంగం మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నా. ఖచ్చితంగా నేను అనుకోవడం కానీ మీకు కూడా తెలుసు, మమ్మల్ని ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఇంట్రెస్ట్ పెడతలేరో ఏం అర్థమవుతలేదు. దయచేసి మీరు మాత్రం అది చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. హైడ్రా వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? హైడ్రా బైసాబ్, హైడ్రా అందుకు చాలా మంచిది, అందరూ స్వాగతించిందే. కాకపోతే ఒకటి ఏంటంటే హైడ్రాకి సంబంధించి ఒక 6 months ముందు ఎక్కడైతే నాలాలు ఉన్నాయి, ఎక్కడైతే బఫర్ జోన్లు ఉన్నాయి, ఎక్కడైతే కుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కబ్జాలు పెట్టిర్రు, ఇది చేసిరని చెప్పి చూసుకొని దాంట్లో వీళ్ళందరికీ ఏం చేయాలి అంటే ఒక 6 months ముందు వీళ్ళు ఒక చైర్మన్ అపాయింట్మెంట్ చేసుకొని తర్వాత ఈ సంస్థకు సంబంధించి ఒక 2000-3000 మందినో అపాయింట్మెంట్ చేసుకొని మేము వీళ్ళందరూ వస్తారు, మీ ఇంటి దగ్గర వచ్చి ఎంక్వైరీ చేస్తారు, నాలాలు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, FTL ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని నిరుపేదలు ఎంతమందురు, సొంతం ఉన్నోళ్ళు ఎంతమందురు, లేని వాళ్ళు ఎంతమందురు, ఈ మొత్తానికి ఇల్లు లేని వాళ్ళు ఎంతమందురు, మీ అందరిని అబ్జర్వ్ చేసి అవన్నీ కూడా మేము తొలగిస్తాము. ఈ పలాన్ని పీరియడ్ నుంచి ఒక 6 నెలలు మీకు టైం ఇస్తున్నాం, ఈలోపు డబల్ బెడ్రూమ్ కావాలంటే డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం. లేదు సిటీ అవుట్స్కట్ల గవర్నమెంట్ ల్యాండ్లో 1000 ఎకరాలు ఉన్నాయి, అందులో ఒక 200-300 ఎకరాలు పోయినా పర్లేదు. నీకు ప్రభుత్వము మేలు చేయాలా, గరీబులకు మేలు చేయాలనుకుంటే ప్రభుత్వం తీసుకునే చర్య ఏంటంటే మీకు అవసరం అనుకుంటే మనిషికి ఇక్కడ ఎంత ఉంది 60 గజాలు 80 గజాలు ఇది పక్క పెట్టేసి మనిషికి 50 గజాలు 60 గజాల మీకు అవసరం అనుకుంటే రేకుల రూమ్లు ఉన్నాయి, ఇక మనిషికి ఇంత కట్టిచ్చేస్తాం మేము, మీరు అందరూ కూడా అక్కడ వెళ్ళేది ఉంటుంది, ఈ లోపు మీ అందరిగా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి అట్లా ఎవరైతే పోదాం అనుకుంటారో వాళ్ళకు డబల్ బెడ్రూము, ఎవరైతే పోదాం అనుకుంటారో వాళ్ళకు విననప్పుడు ఏదైనా ఉంటే నిజంగానే అలాంటి ప్రాబ్లం ఉండలేదు ఉంటే మనం తొలగించినా వాళ్ళకు టైం ఇచ్చినట్టు ఉంటుంది.
ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోవడానికి వాళ్ళు కూడా ఎక్కడ పోవాలా చేయాలని ఆలోచించుకో టైం ఉంటుంది. పోతే డైరెక్ట్ పోయేసి హైడ్రా అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకోవడం చేయడము, ఇది గుంజుకోవడం చేయడము, పేదలకి ఎంతవరకు ఇప్పుడు గుద్దవలసిన వాళ్ళకి ఎవరికి ఏం కాదు, పేదలకి పేదవాళ్ళకే నష్టము. ఆ పేదవాళ్ళు చాలా గ్రేటర్ హైదరాబాద్లో మీరు కూడా ఓటు బ్యాంకును గుర్తుపెట్టుకొని వాళ్ళకు కూడా మనము కరెక్ట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కరెక్ట్ న్యాయం చేస్తే మనకు బాగుంటుండే. రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఈ హైడ్రా ద్వారా మాత్రం నిరుపేదలకే అన్యాయం జరిగిందని నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉండి కూడా ఖచ్చితంగా రేపు నేను ఏదైనా మాట్లాడినా కూడా వేరే వాళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి అరే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకే మాట్లాడినని కాదు, మేము పదవులకు పెద్ద ఆలోచన ఏం చేసేది ఏం లేదు. విన్నావా? ఖచ్చితంగా ఈ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఈ హైడ్రా నుంచి నిరుపేదలు చాలా డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు అయితే వాళ్ళని ఆ లోటు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని. తెలంగాణలో అసలు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందా? ఎందుకంటే ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ ఎక్కడ చూసినా అసలు ఏంది ఇప్పుడు హోంశాఖ ఎవరికి అట్లేం లేదు. మీరు అట్లా అనుకో, లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇప్పుడే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఉండని కాంగ్రెస్ ఉండని ఏదన్నా ఈ రెండు ప్రభుత్వాలు ఏమన్నా కూడా గత బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చినప్పుడు ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక్క పోలీస్కు 1000 కళ్ళు ఉండే కదా, ఉంటాయా? ఉండవు. మనిషికి 2 కళ్ళు. దానికి సంబంధించి వీళ్ళు ఎన్ని చర్యలు తీసుకునే ఉంటాయి, మనకు తెలియకుండా ఎక్కడో అండర్ గ్రౌండ్లో జరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? అంతే తప్ప ఆ చిన్నదాన్ని పట్టుకుని ఏంటంటే చిన్నదాన్ని భూతత్వంలో చూడడం, ఎల్కాబాల్ ఇది దాటి పెట్టుకోవడం, పోలీస్ వ్యవస్థని పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు అని కూడా కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాంటివి జరుగుతాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు జరుగుతాయి, రేపు ఇంకేదైనా ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వంలో జరుగుతాయి. అన్నీ జరగకపోవచ్చు, ఆడాడ ఒకటి రెండు అయితే కామన్ అవి. ఇప్పుడు అంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతకుముందుకు పేపర్లు లీకేజ్ అవి మన్ను మచ్చడం జరిగింది. వాళ్ళు కావాలని చేసింది కాదు కదా. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టుకోవాలా, ప్రభుత్వాన్ని చెడు పేరు రావాలని చెప్పి చేస్తారా? చేయరు కదా. నేనేమంటున్నంటే ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని రంగాలకు కొన్ని సంబంధించి అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా కాకపోతే ఏంటంటే విచ్చలవిడిగా కాకుండా అది ఒక భయంతోన కూడుకున్న వ్యవస్థ నడిపిస్తూ కొంతమంది తెలియక కొంతమంది ఏంటంటే ఏమైతే చూసుకున్నాం ఈడున్న ఒకళ్ళు అంటే చిల్లరగాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే చేస్తారు. వాళ్ళు దొరుకుతారు, తీసుకొని తాట తీస్తారు, తీసుకొని జైల్లో వాడేస్తారు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉంది. మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ నేను వస్తే మామూలుగా ఉండదు బిడ్డ, కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. దానికి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు, ఫస్ట్ నువ్వు కర్ర పట్టుకోకుండా నిలబడడం నేర్చుకొని. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ అన్న ఒక కౌంటర్ ఇచ్చు, ఆయనకు తగ్గట్లు ఈయన ఒక కౌంటర్ ఇచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ కౌంటర్లు అంటే ఇక ఆయన అంతకుముందుకు సీఎం ఉండే, ఈయన సీఎం అయ్యాడు, ఈయన సీఎం లేకుండా అంతకుముందు సీఎం ఉండే, ఆయన అంటాడు, ఈయన ఆయన అంటాడు. ఆయనకున్న మాత్రం ప్రభుత్వాలకు నష్టమేం లేదు, ఎవరికి ఒరిగేది ఏం లేదు. చిన్న చిన్న ఇవన్నీ కూడా కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటాయి, పోతున్నాడు. దాన్ని పెట్టి పట్టించుకునే అవసరం లేదు, దాని గురించి మాట్లాడే అవసరం లేదు. అంటారా? తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. ఎప్పుడన్నా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటే ఏదైనా అవసరం ఉంటే ఒకటే అంటే సరే ఏమో ఉండొచ్చేమో అనుకోవచ్చు. సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ సెంట్రల్ సంబంధించిన పార్టీలు ఏవైతే రెండు ఒకటి ఎప్పుడన్నా అయితే తెలంగాణలో ఇద్దరి మధ్యలో ఫైట్. నీకు 10 మంది సపోర్ట్ చేయొచ్చు, నాకు 10 మంది సపోర్ట్ చేయొచ్చు. నేను వీళ్ళ సపోర్ట్ తీసుకుంటా, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. మన ఇద్దరము కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే ఇక ఇప్పుడు ఇంటర్నల్గా 100 మంది 100 అనుకుంటారు, ఎవరు ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి. తెలంగాణలో మోడీ గారి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడం, దానికి దీనికి సంబంధం ఏం లేదు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే నరేంద్ర మోడీకి బెనిఫిట్, కానీ బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తే నరేంద్ర మోడీకి మళ్ళీ ఇద్దరు ఫైటే ఉంటుంది కదా. సెంట్రల్ అయినా ఇప్పుడు వీళ్ళు కావాల్సింది ఏంటంటే ఎంపీ సీట్లు, సెంటర్ కావాల్సిన ఎంపీ సీట్లు. రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు వస్తే రేపు అవసరం అనుకుంటే నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తారు రేపు, అవునా కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తే లాభం ఏంది? నీకు అర్థమవుతుందా? 100 మంది 100 అని చెప్తారు బై సాబ్, నరంనేళ్ళ 100 మంది 100 అనుకుంటారు. కానీ మనం థింకింగ్ చేసేది, మీరు ఒక రిపోర్టర్గా, మీరు ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఒక మనిషిగా మీరు స్ట్రేట్ థింకింగ్ చేస్తే మీకు అన్ని ఆన్సర్ వస్తాయి. మీరు ఆ పిచ్చి ప్రశ్న తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టేసి మామూలుగా పిచ్చిగా మాట్లాడిపిస్తే కరెక్ట్ కాదు. జనాలు అనుకునేది అది. నేను ఏమంటున్నాను, జనాలు అనుకున్నా కూడా జనాలు 100 మంది 100 అనుకుంటారు. మీరు ఇలా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మీరు మాలాంటి వాళ్ళందరూ పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉండాలి అంటున్నాను. అన్న, మీరు నెక్స్ట్ ఎలక్షన్ వరకు
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అయి ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మా ముదిరాజ్ కమిటీ నుంచి ఖచ్చితంగా లాలాపేట్ లల్లు ముదిరాజ్ అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం మొత్తం ముదిరాజ్ బిడ్డలందరూ కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మనవడుగా అందరూ నన్ను దగ్గర నుంచి ఇష్టపడి లాలాపేట లల్లు ముదిరాజ్ మా ఆస్తి, మా ప్రాపర్టీ అనుకుంటోళ్ళు ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా సేఫ్ నా అన్న, తమ్ముడు, మా అంకుల్ అనుకుంటారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా లాలాపేట లల్లు ముదిరాజు అనే వ్యక్తి మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసుకున్నా లాలాపేట లల్లు ముదిరాజ్, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ లెవెల్ ఎంక్వైరీ చేసినా కూడా ఎస్ లాలాపేట లల్లు ముదిరాజ్ ఇస్ ఎ సూపర్ మ్యాన్ అని చెప్పేసి చెప్పగలిగే ధైర్యం నాకుంది. వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. 100% నాకు వచ్చే టర్మ్లో నాకు ఇచ్చిన సంతోషం. మా ఇద్దరు కొడుకులు అడ్వకేట్స్ ఉన్నారు, మా పాప ఎంబీఏ ఉన్నది, మా కోడలు ఎంబీఏ ఉన్నది, మా ఇంట్లో అందరు ఎడ్యుకేటర్స్ ఉన్నారు. నా దగ్గర చదువు లేకపోవచ్చు, సంస్కారం ఉంది. దాంతోపాటు చదువుకున్నాం. పబ్లిక్ ఆలోచనలు మేము తెలుసుకుంటాం. పబ్లిక్ మంచి చేద్దాం మన ఆలోచన ఎవరికైతే ఉంటాడో ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిందే. ఎందుకు ఇయ్యరు? ఖచ్చితంగా 2000 మాకు 29లో మాకు 2029లో ఇవ్వాల్సిందే, ఇస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ భాయ్. నేను బాగా కోపం కావాల్సి వచ్చింది అంటే అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే మాకు కూడా అప్పుడప్పుడు మేము కూడా కొంచెం ఆలోచిస్తాం కదా, తిట్టవలసి వచ్చింది, ఏమనుకోకు. ఒక మంచి కాఫీ తాగి. థ్యాంక్ యూ.